మండల కేంద్రాలలో నిర్వహించేటువంటి కార్యక్రమానికి మావల మండల కేంద్రంలో ఈరోజు మావల మండల నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేపట్టి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అట్లాగే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ రోజు దళిత బహుజనుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల హక్కులను కాపాడేటువంటి ఏకైక పుస్తకం, దేశాన్ని రక్షించే ఏకైక ఆయుధం రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగం ఈరోజు రక్షణ కోల్పోయి బీజేపీ నరేంద్ర మోడీ కుట్రలో భాగంగా రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ సోదరుల ఎస్టీ బీసీ సోదరుల మైనారిటీ సోదరుల యొక్క రిజర్వేషన్లు తీసేసేటువంటి కుట్ర జరుగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల యొక్క ఆశలను ఆకాంక్షలను కాపాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది ఈరోజు బీజేపీ కుట్రపూరితంగా రిజర్వేషన్లని ఎస్సీ సోదరులకు అందకుండా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎస్సీ సోదరులకు రాకుండా రకరకాల కుట్రలు చేస్తా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అతనే భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళకు రేషన్ కార్డులు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇలాంటి అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడతా ఉన్నది. ఎస్సీ సోదరులు మావల మండల కేంద్రము అత్యధికంగా ఎస్సీ సోదరులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ మనమందరం కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిండ్రు. ఇప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ తర్వాత నేను మీ అందరినీ ఒకసారి అందరు ముఖం కనిపిస్తలేదంటున్నారు, తప్పకుండా అక్కడ ఎక్కి మాట్లాడతాను తప్పకుండా.